మాల్వి మల్హోత్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you everyone for coming here and gracing this event. My team anta chala manchi team, andru naku chala support chesaru. Thank you everyone for introducing me to Telugu cinema, and నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. రైటర్ భాషశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయుల మిత్రులందరికీ నా నమస్కారం. తిరగబడ్డ స్వామి రేపు 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. 8 నిమిషాల స్నీక్ పీక్ చూశారు. ఇప్పుడు అన్ని ఎమోషన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేశారు. ఇంకొక ఎమోషన్ ఉంది దాంట్లో చూపించిన ఎమోషన్, అదే కామెడీ. సెకండ్ హాఫ్ హైలైట్. ఈ సినిమాకి హైలైట్ ఏంట్రా అంటే ఎమోషన్స్తో పాటు కామెడీ చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో ఈ ఫిలిం ద్వారా చూపించారు, తిరగబడ్డ స్వామి అని. ఈ సినిమా చూశాక సెకండ్ హాఫ్ చూశాక పగలబడి నవ్వుకున్నవారా స్వామి అంటారు ఈ సినిమా చూశాక. అంత బాగుంటుంది. నిర్మాత శివకుమార్ గారు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా తీశారు సినిమా. ఇప్పుడు మనం చూస్తే తెలిసింది, విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఎంత గ్రాండ్ గా వచ్చిందో సినిమా. రాజ్ తరుణ్ గారు, మాల్వి మల్హోత్రా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత గారు, దర్శకులు రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డిఓపి గారి మాటలు విందాం. జవహర్ రెడ్డి గారు ప్లీజ్. జస్ట్ యా థ్యాంక్ యూ అండి అని మాత్రం చెప్తారు. యా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మీ గురించి తెలుసు కదా. సినిమా చూసారు కదండి, షోరీలో మీకే అర్థమై ఉంటుంది ఎలా చేసాము అంతా. మీరు డిసైడ్ అయి ఉంటారు, సినిమా మీద ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఒక డైనమిక్ డైరెక్టర్ క్రియేషనే ఈ సినిమా తిరగబడ్డ స్వామి. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు